హలో హాయ్ వెల్కమ్ టు సోను వ్లాగ్స్. నవరాత్రి స్పెషల్ వీడియోస్ చూస్తున్నారు కదండి. ఎవరైనా చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసేయండి. రేపు అంటే 3వ రోజు అన్నపూర్ణాదేవి కాశీ ఊరి దేవత. కాశీలోని ప్రజలందరూ ఎప్పుడూ ఆకలితో అలమటించరు. అందరికీ అన్నం పెట్టే అమ్మగా అన్నపూర్ణాదేవిని భక్తులు కొలుస్తారు. పరమశివుని సతీమణి పార్వతీదేవి అన్నపూర్ణాదేవి రూపంలో ఇక్కడ పూజలు అందుకుంటూ ఉంటారు. కాశీ విశ్వనాథ ఆలయానికి సమీపంలో విశ్వనాథ్ గలీలోని దశ్వేశ్వరమేధ్ రోడ్డులో అన్నపూర్ణ ఆలయం ఉంది. అన్నపూర్ణ అనే పేరుకి అర్థం అన్న అంటే ధాన్యం, పూర్ణ అంటే మొత్తం. కాశీ అన్నపూర్ణాదేవికి సంబంధించి ప్రముఖంగా ఒక కథ ప్రచారంలో ఉంది. పవిత్ర హిందూ గ్రంథాలు పురాణాల ప్రకారం ఓసారి పరమశివుడు ప్రపంచంలో అన్నంతో సహా అన్నీ మాయే అని అంటాడు. భక్తుల ఆకలి తీర్చే అమ్మ అయిన పార్వతీదేవికి శివుని మాటలు నచ్చక కాశీ విడిచి కనిపించకుండా వెళ్ళిపోతుంది. దాంతో ఆహారం దొరక్క ప్రజలు అలమటించడం ప్రారంభమవుతుంది. ప్రజల కష్టాలను చూడలేని అమ్మవారు తిరిగి వచ్చి అందరి ఆకలిని తీరుస్తుంది. చివరికి ఆహారం యొక్క ప్రాముఖ్యతను గుర్తించిన శివుడు తన మాటలను వెనక్కి తీసుకొని భిక్షపాత్రను పట్టుకొని పార్వతీదేవి వద్దకు వెళ్ళి ఆహారాన్ని అడిగినట్లు చెబుతారు. అప్పటి నుండి పార్వతీదేవి అన్నపూర్ణగా కాశీలో నేటి భక్తుల ఆకలి తీరుస్తూనే ఉందని నమ్ముతారు. ఈ ఆలయంలో అన్నపూర్ణాదేవి యొక్క బంగారు విగ్రహం ఉంటుంది. ఈ విగ్రహాన్ని దీపావళి తర్వాత మరుసటి రోజు వచ్చే అన్నకూట్ పండుగలో సంవత్సరానికి ఒకసారి భక్తుల దర్శనం కోసం ఉంచుతారు. ఇతర రోజుల్లో అన్నపూర్ణ ఆలయ గర్భగుడిలో అమ్మవారి విగ్రహం ఇత్తడి రూపంలో భక్తులకు దర్శనమిస్తుంది. ప్రతి సంవత్సరం ఈ ఆలయంలో నిర్వహించే అన్నకూట్ ఉత్సవాన్ని వీక్షించేందుకు అనేక ప్రాంతాల నుండి ప్రజలు వస్తుంటారు. వారికి ఇక్కడ ప్రత్యేక నాణ్యాలను కూడా పంపిణీ చేస్తారు. కాశీలో ప్రజలు ఎవ్వరూ ఆకలితో ఉండకుండా అన్నపూర్ణాదేవి చూసుకుంటుందని భక్తుల విశ్వాసం. భక్తులు కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించిన తర్వాత అన్నపూర్ణ ఆలయానికి వెళ్తారు. వారు ఆలయ వంటశాల నిర్వహణకు గాను తగిన వస్తువులను విరాళంగా ఇవ్వడంతో పాటు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు నిర్వహించే ఉచిత అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటారు. ఇక్కడ వంటగది, భోజనశాల చాలా మెరుగ్గా నిర్వహించబడతాయి. స్వచ్ఛంద సేవకులు భక్తులను ఆహారాన్ని పంపిణీ చేస్తారు. దీపావళి మరియు అన్నకూట్ పండుగ సమయాల్లో వారణాసిలోని అన్నపూర్ణాదేవి ఆలయ సందర్శనం ఎంతో బాగుంటుంది. ఈ సమయంలో అమ్మవారిని దర్శించేందుకు లక్షలాది సంఖ్యలో భక్తులు తరలివస్తారు. ఇతర ప్రాంతాల నుండి వచ్చే యాత్రికుల కోసం అన్నపూర్ణ ఆలయం వద్ద నిరాడంబరమైన సౌకర్యాలు కలిగి ఉచిత వసతి కూడా అందుబాటులో ఉంటుంది. తర్వాత మనకు ఎలాగూ దివాళీ రాబోతుంది కదండి. ఎవరైనా సరే ఈ కాశీ అన్నపూర్ణేశ్వరి దేవి ఆలయాన్ని దర్శించుకోవాలి అనుకుంటే దివాళీకి వెళ్ళడానికి ట్రై చేయండి. అప్పుడు మీకు అమ్మవారి స్వర్ణ విగ్రహం దర్శనమిస్తుంది. అన్నపూర్ణాదేవికి 6 పేర్లు ఉన్నాయండి. విశాలాక్షి, విశ్వశక్తి, విశ్వమాత, సృష్టి హేకుకావర్ధిని, భువనేశ్వరి, రేణు, అనంద. అన్నపూర్ణ సహస్రనామ స్తోత్రం 108 పేర్లతో ఉంటుందండి. ఈరోజు అన్నపూర్ణాదేవికి నైవేద్యం కొబ్బరి అన్నం. దాని తయారీ విధానం అలాగే కొబ్బరి అన్నానికి కావలసిన పదార్థాలు చూసేద్దాం. ఉడికించిన అన్నం, కొబ్బరి, ఆయిల్, పల్లీలు, ఆవాలు, మినప్పప్పు, పచ్చిశనగపప్పు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరపకాయలు, నెయ్యి, జీడిపప్పు, పచ్చిమిరపకాయలు, ఉప్పు, ఇంగువ మరియు కొత్తిమీర. ముందుగా ఒక స్టవ్ మీద బాండీ పెట్టుకొని బాండీ వేడైన తర్వాత అందులో నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత అందులో తురిమి పెట్టుకున్న కొబ్బరిని ఒక 3 స్పూన్ల వరకు వేసుకోవాలి.
ఈ కొబ్బరి అంతా నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి. కొంచెం కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న కొబ్బరిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో కొంచెం నూనె వేసుకొని అందులో పల్లీలు, ఆవాలు, మినప్పప్పు, పచ్చిశనగపప్పు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులో ఇంగువ, అలానే పచ్చిమిరపకాయలు, జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులో కొంచెం ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కొంచెం రెడ్గా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత అందులో కొబ్బరిని కూడా వేసుకోవాలి. కొబ్బరి తాలింపులో బాగా కలిసిన తర్వాత ఉడికించిన అన్నం వేసుకొని కలుపుకోవాలి. తాలింపు, కొబ్బరి, నెయ్యి ఆ ఫ్లేవర్ అంతా రైస్కి పట్టాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. అమ్మవారికి నైవేద్యం రెడీ అయిపోతుంది. ఇది అమ్మవారి ముందు పెట్టి ఈ శ్లోకం చదవండి. ఓం అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి కా పార్వతీ మాతామి పార్వతీ దేవి పితా దేవో మహేశ్వర బంధావహ శివ భక్తస్క స్వదేశో భువనత్రయం. అమ్మవారికి మనస్ఫూర్తిగా మనకి ఎప్పుడు ఆహారం ఉండాలని ప్రార్థించుకుందాం. అందరికీ ఎప్పుడు మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని రంగమని కొట్టేయండి. నా నోటిఫికేషన్స్ అని మీ వరకు వచ్చేస్తాయి. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.